ఇండియాలో రేపు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవబోతున్నాయి. ఇండియా సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ మంది ఎవరికి ఎగ్జిట్ పోల్స్ ఫేవర్గా వస్తాయనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కొన్ని సంస్థలు తెలుగుదేశం గెలుస్తుందని చెప్తాయి, కొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్తారు. అయితే ఆ సంస్థలు చెప్పింది నిజమా కాదా అని మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలంటే 2019లో ఇవే సంస్థలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలవబోతున్నారు అనేది చెప్పేది కనుక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా రేపు వీళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎంతవరకు నమ్మచ్చు అనేది ఐడియా వస్తుంది. సో 2019లో రేపు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతున్న సంస్థలు 2019 రిజల్ట్స్కి ముందు వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్పారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుంది అని చెప్పారనేది ఒకసారి మనం చూద్దాం. 2019లో సిపిఎస్ అనే సంస్థ తన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ 43 నుంచి 44 గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ 130 నుంచి 133 సీట్లు వస్తాయి. జనసేనకు 0 నుంచి 1 వస్తుందని అంచనా వేసింది. తెలుగుదేశం 23 వచ్చినాయి, వైసీపీ 151 సీట్లు వచ్చినాయి. సో అంచనాకి చాలా కొద్దిగా క్లోజ్గానే వీళ్ళు వేసినట్టు చూడొచ్చు. ఇక వీడిపి అసోసియేట్స్ అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి 54 నుంచి 60 సీట్స్ వస్తాయని అంచనా వేసింది. వైసీపీకి 111 నుంచి 121 సీట్స్ వస్తాయని అంచనా వేసింది. అలాగే జనసేనకి 0 నుంచి 4 వస్తాయని అంచనా వేసింది. వీళ్ళ అంచనా ప్రకారం అధికార మార్పిడి జరిగింది, కానీ నెంబర్స్లో అయితే చాలా తేడా కనపడింది. ఇకపోతే ఇండియా టుడే యాక్సిస్ సంస్థ, ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ 37 నుంచి 40 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. వైసీపీ 130 నుంచి 135 సీట్లు, జనసేనకి 1 సీటు వస్తుందని అంచనా వేసింది. వీళ్ళ అంచనా చాలా దగ్గరగా వేశారు 2019లో. అయితే వైసీపీ విషయంలో ఒక 20 సీట్లు తక్కువ చెప్పినట్టు చూడొచ్చు. ఇక కేకే సర్వే సంస్థ అయితే తెలుగుదేశం పార్టీ 30 నుంచి 35 గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ 130 నుంచి 135 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. జనసేన 10 నుంచి 13 గెలుస్తుందని అంచనా వేశారు. టీడీపీ విషయంలో ఎగ్జాక్ట్గా వీళ్ళు చెప్పింది జరిగింది. వైసీపీ విషయంలో ఒక 20 సీట్లు తక్కువ వచ్చాయి. జనసేన విషయంలో పూర్తిగా రివర్స్ అయింది 2019లో వీళ్ళ విషయంలో. ఇకపోతే ఐ న్యూస్ ఫ్లాష్ సర్వే, ఈ సర్వే అయితే తెలుగుదేశం పార్టీకి 55 నుంచి 62 సీట్లు వస్తాయని అంచనా వేశారు. వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేశారు. జనసేనకి 0 నుంచి 3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. వైసీపీకి వీళ్ళు చెప్పిన దానికంటే 30 సీట్లు ఎక్కువే వచ్చినాయి. టీడీపీకి దాదాపుగా 20 సీట్లు తక్కువ వచ్చినాయి. అయితే అధికార మార్పిడి వీళ్ళు చెప్పినట్టు జరిగింది. ఇక పీపుల్ పల్స్ సంస్థ అయితే తెలుగుదేశం పార్టీ 59 సీట్లు గెలుస్తుంది. వైసీపీ 112 సీట్లు గెలుస్తుంది. జనసేన 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వీళ్ళ అంచనా కంటే కూడా అధికార మార్పిడి జరిగిన వైసీపీ 40 సీట్లు ఎక్కువగానే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 20 సీట్లు తక్కువగా గెలుచుకుంది. ఇకపోతే ఆరా సంస్థ 2019 ఎలక్షన్ సందర్భంగా ఆరా తెలుగుదేశం 47 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ 126 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. జేఎస్పీ 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. సో ఈసారి వీళ్ళ సంస్థ ఎలా ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మిషన్ చాణక్య చూస్తే తెలుగుదేశం పార్టీ 55 నుంచి 61 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ 91 నుంచి 105 గెలుస్తుందని అంచనా వేసింది. జేఎస్పీ 5 నుంచి 9 అంచనా వేశారు. వీళ్ళు చెప్పినట్టు అధికార మార్పిడి జరిగిన సీట్లలో చాలా తేడా వచ్చింది. ఇక టైమ్స్ నౌ విఎంఆర్ అంటే ఈ సర్వే సంస్థ చెప్పింది చూస్తే, ఈ ఎగ్జిట్ పోల్ సంస్థ చెప్పింది చూస్తే టీడీపీ 65 సీట్లు వస్తుందని అంచనా వేశారు. వైసీపీ 98 అని అంచనా వేశారు. జేఎస్పీ 2 సీట్లు అంచనా వేశారు. అధికార మార్పిడి జరిగింది, కానీ సీట్లలో చాలా వ్యత్యాసం వచ్చింది. ఇక టీవీ5 ఈ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది లాస్ట్ టైము. సో టీవీ5 అంచనా ప్రకారం 2019లో తెలుగుదేశం 105 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ 68 సీట్లు, జనసేన 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వీళ్ళ సర్వే అయితే పూర్తిగా రివర్స్ అయింది, వీళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇకపోతే పార్లమెంట్ వరిగా న్యూస్18 చెప్పింది తెలుగుదేశం పార్టీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తుందని. న్యూస్18 ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అయితే చెప్పింది. వైసీపీ 13 నుంచి 14 సీట్లు గెలుస్తుందని చెప్పింది. సో వైసీపీకి అధికారం వస్తుందని చెప్పింది, కానీ సీట్లు అయితే పెరిగాయి. ఇక రిపబ్లిక్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక తెలుగుదేశం పార్టీ 8 నుంచి 12 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది. వైసీపీ 13 నుంచి 16 గెలుస్తుందని అంచనా వేశారు. జనసేనకి 0 నుంచి 1 వస్తుందని అంచనా వేశారు. సో వీళ్ళ అంచనాలు దగ్గరగా ఉన్న వైసీపీ విషయంలో, తెలుగుదేశం విషయంలో మాత్రం పూర్తి రాంగ్ అయినాయి. ఇక రిపబ్లిక్ సీ ఓటర్ సంస్థ అయితే తెలుగుదేశం పార్టీ 14 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ కేవలం 11 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. సో వీళ్ళ సర్వే అయితే పూర్తిగా తప్పింది. న్యూసెక్స్ ఈ సర్వే సంస్థ, ఈ ఎగ్జిట్ పోల్ సంస్థ అయితే తెలుగుదేశం పార్టీ కేవలం 5 పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది. వైసీపీ 20 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి వీళ్ళకి చాలా దగ్గరగా ఉన్నాయి. సో రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వీటితో మనం క్రాస్ వెరిఫై చేసుకుంటే ఏవి ఎగ్జాక్ట్గా ఇచ్చాయి, ఏ సర్వే సంస్థ, ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ రిజల్ట్ ఎగ్జాక్ట్గా వచ్చే అవకాశం ఉందనేది మనకు క్లారిటీ వస్తుంది.